పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి, ఇవ్వబడిన హెచ్చరికలను బట్టి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతోను, మాతోను, మా అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికి వందనాలు. పక్క వాళ్ళకి నవ్వుతూ సేకండి ఇచ్చి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పండి. నేను చెప్పింది చెయ్యాలి అంటే చెప్పండి, సుబుట్టి మళ్ళీ చెప్పండి, యేసయ్య నవ్వుతూ చెప్పండి. ఎందుకు చెప్పిస్తున్నాను తెలుసా? మన్నా చర్చిలో నేను కూర్చుంటే నా పక్కన సహోదరుడు, తెలియదు, నాకు ముఖం కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు, వచ్చి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు బ్రదర్ అనగానే ఉప్పొంగిపోయానండి నేను. అమ్మా, హృదయపూర్వకంగా ఉందని చెప్తున్నా, మీకు ఎన్ని పగలున్నా కక్షలున్నా అవి బయట వదిలేయండి అమ్మా. మందిరంలోకి వచ్చాక నవ్వుతూ షేకిండి ఇచ్చుకుని అలా ఓ బ్లెస్సింగ్, ఒక మాట మీరు ఒకరినొకరు పలకరించుకోండి, మీ గుండెల్లో ఉన్నదంతా తొలగిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇచ్చేసారా రజనీ గారికి? ఆవిడకి వాక్యం ఎక్కదేక 2 వారాల క్రితం అందరికీ వాక్యం ఎక్కింది, కానీ అక్కగా ఎక్కల. ఏంటంటే అప్పుడు పిల్లని పెట్టుకుందాం. నారీమణి సుందరి అనే మాట గురించి నాగరాజు గారు కూడా రెండోసారి అన్నారంటే వెళ్ళిపోయి. మీరు పిల్ల మీద దృష్టి పెట్టేది మీకు వాక్యం ఎందుకు ఎక్కుద్దండి? కాబట్టి రెండు పనులు చేయండి, ఏం చేస్తాం తప్పదే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మన వాక్య భాగం ఏంటో చెప్పండి. పరమగీతము 1వ అధ్యాయం 8వ వచనం తీయండి అందరూ కూడా చదవండి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా చాలండి. ఇప్పుడు ఈ చదవబడిన ఈ వచనంలో మన పాయింట్ ఏంటి? గత వారం ఏం చెప్పాను, ఏమి వివరించాను? అది నీకు తెలియకపోయినా. ఎవరు మాట్లాడారు ఈ మాట? ప్రియుడు అనబడిన యేసయ్య మాట్లాడారు. ఎవరితో? షుల్లమితి అనబడిన పైకెత్తబడిన సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమెతో మాట్లాడారు. అది నీకు తెలియకపోయినా. ఏది నీకు తెలియకపోయినా? ఆమె అడుగుతుంది, అయ్యా నీ మందని ఎక్కడ మేపుతున్నావో నాకు చెప్పు. ఆయన అంటాడు, అది నీకు తెలియకపోయినా. ఆ తర్వాత చెప్తాను. గత వారం ఏం చెప్పానంటే, అదిగో ఈ జతకాండ్ల మంది నేను ఎందుకు ఉండవలేను అంటుంది. అంటే యేసుప్రభు అంటున్నాడు, అది నీకు తెలియకపోయినా. అంటే గత వారం నేను ఏం చెప్పానంటే పార్ట్ 2లో అది ఇప్పుడు కొనసాగిస్తున్నాను. గత వారం ఈ వారం కూడా ఒకటే సబ్జెక్టు, సంఘము తెలుసుకోవలసిన విషయాలు. ఇది టైటిల్. చెప్పండి అందరూ కూడా. షుల్లమితితో ప్రభు అంటున్నాడు, జతకాండ్ల మందేదో ప్రియుని మందేదో నీకు తెలియదా? నువ్వు తెలుసుకోవలసిన స్థితిలో ఉన్నావు, తెలుసుకోవలసిన స్థానంలో ఉన్నావు. పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంది కదండి. పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి కదండి. భూమి పుట్టిన కానించి, మానవుడు పుట్టిన కానించి, మరణ జన్మాల రహస్యాలు సమస్తం, మనిషి చనిపోయిన తర్వాత ఏంటి ప్రతిదీ ఉంది కదండి బైబిల్ గ్రంథంలో. అక్కడ ఇచ్చండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, వాక్యం వైపు మీరు దృష్టి ఉంచండి. జతకాండ్ల మందేదో ప్రియుని మందేదో షుల్లమితి తెలుసుకోవాలి. షుల్లమితి అనబడిన ప్రియురాలతో ప్రభు చెప్తున్న మాట, అది నీకు తెలియకపోయినా. గత వారం ఏం చెప్పానంటే, అబద్ధికులందరూ జతకాండ్ల మంద అని చెప్పాను. ఎవరెవరు అబద్ధికులు, ఏమేమి అబద్ధాలు చెప్తారో అవన్నీ చెప్పాను. గత వారం రాని వాళ్ళు గత ఆదివారం వాక్యం విన్నారా? మరమ్మ గారు విన్నారా? ఫెయిల్. పిన్ని గారు విన్నారా? పిన్ని గారు మీరే వచ్చానా పూర్వారం? మీరు రాలేదే. మీరు రాలే. నాకు తెలుసు ఏ గొర్రె రాలేదో కాపురం తెలుసు. వచ్చానన్న భ్రమలో ఉన్నారు మీరు. రజనీ గారు విన్నారా? దేవునికి స్తోత్రం. ఇంకెవరు రాలేదు? బాబు గారు మీరే, చరణ్ బాబు గారు డ్రమ్మిస్ట్. రాని వాళ్ళు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు దయచేసి యూట్యూబ్లో వినండి. అలాగే నా ఆబ్సెంట్ అవ్వమని కాదు. సరే, ఈరోజు పార్ట్ 3లో నుంచి సంఘం తెలుసుకోవలసినవి ఏంటో చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. చాలు. తర్వాత 32వ వచనం కూడా
మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భ చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు. తర్వాత 33వ వచనం కూడా, మరియు ఈ జనులలో నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారు ఈ జనులకు ఏమాత్రమునో ప్రయోజనకారులు కారు. 32వ వచనం ముగింపులో ఉన్నాను నేను. అందరూ తీశారా? 647వ పేజీ. దేవుడు ఏమన్నాడంటే, ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారు ఈ జనులకు ఏమాత్రమునో ప్రయోజనకారులు కారు. ఇదే 33వ వచనం కూడా, మరియు ఈ జనులలో ఒక్కడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడిగినప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారం, మిమ్మను ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఈ చదవబడిన వచనాల్లో మీకు ఏమర్థమైంది? ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనంలో, అలాగే 32వ వచనంలో నేను వారిని పంపలేదు పదే పదే దేవుడు చెప్తున్నాడా లేదా? ఎవరిని పంపలేదు? కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు యెహోవా సెలవిస్తున్నాడని చెప్తున్నారు కానీ యెహోవా చూపించాడని దర్శనాలు చెప్తున్నారు కానీ మాయా ప్రగల్భాలు పలకటం అంటే అసలు మామూలుగా కాదు. కరాకటితంగా నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడని. అర్థమవుతుందండి? ఇలా మాయా ప్రగల్భాలు పలికే వాళ్ళు ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నేను వారిని పంపలా, దేవుని చేత పంపబడకుండాను పరిగెత్తి వస్తారంట కొంతమంది. వారే జతగాండ్ల మంద. షులమితి అంటుంది, జతగాండ్ల మంద వద్ద నేను ఎందుకు ఉండవలేను? ఆమెకి ఉండటానికి ఎందుకు ఇష్టం లేదు? అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రయోజనకారులు కాదంటండి. వాళ్ళ ప్రార్థన కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి కానీ ఎంత మాత్రం మేలుకరమైంది కాదంట జనులకి. కానీ జనులు ఏం చేస్తున్నారంటే వాళ్ళనే నమ్ముతున్నారంట, వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారంట. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. వారు వ్యర్థమైన దర్శనములను చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. చాలండి. చూసారా? దైవజనులాగా వేషం వేసి, దైవజనులాగా తెల్లబట్టలేసి, దైవజనులాగా ఏంటిది బైబిల్ పట్టుకుని, దైవజనులాగా తైలం పట్టుకుని, దైవజనులాగా కొమ్ము పట్టుకుని, దైవజనులాగా మీ దగ్గరకు వచ్చి దేవుడు రాత్రి మాకు కలలో చెప్పాడు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇంటిని చూపించాడు, మీరు కట్టుకున్న చీర కూడా నాకు రాత్రి కల్లోకి వచ్చింది. ఇలాంటి మాయా ప్రగల్భాలన్నమాట. వాళ్ళు పరిగెత్తుకుని వస్తారంట మీ దగ్గరికి. మీరేమనుకుంటారంటే, అబ్బే మన పాస్టర్ గారు పిలిస్తే కానీ రాడు, మన పాస్టర్ గారి మీద ఈ పాస్టర్ గారు చాలా మంచివాడలే ఉన్నాడే, మా పాస్టర్ గారి దగ్గర 2 సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాం, ఏనాడైనా మన గురించి మన పాస్టర్ గారికి దేవుడు చూపించాడా? పోనీ అమ్మా, అయ్యా నీ గురించి దేవుడు చెప్పాడని మనతో చెప్పాడా మన పాస్టరు అని సంఘ కాపరిని ద్వేషించి ఎవరిని ప్రేమిస్తున్నారంట? జతకాండ్ల మందను ప్రేమిస్తున్నారంట. ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న షులమితి అనుభవంలో మీరుంటే మీరు గ్రహిస్తారు ఎవరు అబద్ధికులు, ఎవరు జతకాండ్ల మంద, ఎవరు ప్రియుని మంద. మీరు గ్రహిస్తారు, గ్రహింపగలుగుంటారు, గ్రహింపు కలిగి నడుచుకుంటారు. గ్రహించింది షులమితి. సంసోనికి గ్రహింపు లేదు. యెహోవా ఆత్మ తనని ఎడబాసనైన సంగతి అతనికి తెలియకపోయింది. కానీ ఇక్కడ గ్రహించి అడుగుతుంది, ప్రియుడా నీ మంద ఎక్కడుంది? అది నీకు తెలియదా? ప్రియుడా ఈ జతకండ్ల మంది దగ్గర నేను ఎందుకుంటాను? మరి ఇప్పుడు దాకా ఎందుకున్నావు అంటే వాళ్ళు కూడా సేవకులే అనుకున్నావు, వాళ్ళు కూడా దేవుడు పంపించిన వాళ్ళే అనుకున్నావు. వాళ్ళ క్రియలను చూస్తుంటే నీకు మెల్లమెల్లగా అర్థమైపోయింది, అమ్మో వీళ్ళు ప్రవక్తలు కాదు తోడేళ్ళు, వీళ్ళు ప్రవక్తలు కాదు నక్కలు, వీళ్ళు ధాన్యం కాదు చెత్త. మీకు గత వారం ఇచ్చాను కదండి, ధాన్యానికి చెత్తకి సంబంధం ఏంటి, ధాన్యం అంటే ఏంటి, చెత్త అంటే ఏంటి, గుంట నక్కలు ఇవన్నీ చెప్పానుగా మీకు. గుంట నక్కల దగ్గరికి వెళ్ళి మోసపోతున్న వాళ్ళు ఇప్పటికైనా గ్రహించాలి, కళ్ళు తెరుచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి పంపబడకపోయినను పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు జతకంట్లయితే పంపబడిన వాళ్ళు ఎవరంటే వాళ్ళే నిజమైన ప్రవక్తలు. పరిశుద్ధ గ్రంథంలో నేను అడుగుతున్న ప్రశ్న, ఎవరు దేవుడు పిలుచుకుని దేవుని చేత పంపబడిన వాళ్ళు ఎవరో 1-2 పేర్లు చెప్పండి.
చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మోషే గారు, ఇంకా అబ్రహాము, ఇంకా ఇంకా నేను బాలుడు అనవద్దు. ఎవరు? ఇర్మియా. నేను బాలుడును అనవద్దు. ఈ రెండు విషయాలు మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 3:10 చూడండి. పంపబడకపోయినను పరిగెత్తుకుని వచ్చేవారు జతగాండ్ల మంద. అది సంఘం తెలుసుకోవాలి. మరి ఎవరు పంపబడిన వారు? నిర్గమకాండం 3:10. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనని. అందుకు మోషే దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు ప్రవక్తలకి దేవుడు దర్శనం ఇస్తే 1-2 మార్లు సూచన అడిగి అది ఖచ్చితమో కాదో తెలుసుకుని వెళ్ళేవాడు. గిద్యోను దేవుడు పిలిస్తే, ఇశ్రాయేలుని విడిపించడానికి గిద్యోను దేవుడు పిలిస్తే, అయ్యా నిజముగా నీవు నన్ను ఎన్నిక చేసుకున్నావా, పంపదలుచుకున్నావా? అయితే నేను ఒక విచారణ చేస్తా, అయితే నన్ను క్షమించు, ఒక విచారణ చేస్తా. గొర్రెబొచ్చుని నేను బయట నేను ఆరేస్తాను. చుట్టూ మంచు పడాలి, కానీ దాని మీద మంచు పడకూడదు. చుట్టూ మంచు పడి, ఇదిగోండి చుట్టూ మంచు పడి ఈ వస్త్రం మీద మంచు పడకుండా ఉంటుందండి. తెల్లారి చూస్తే మంచు పడలా, చుట్టూ మంచు ఉంటుంది. ఆ విధంగా 2 పర్యాయాలు దేవునితో మాట్లాడి నిశ్చయపరచుకుని స్థిరపరచుకుని దేవుడు నన్ను ఖచ్చితంగా ఎన్నుకున్నాడని స్థిరపరచుకుని, తన హృదయాన్ని స్థిరపరచుకుని అప్పుడు వెళ్ళేవాళ్ళు ముందుకి. వాళ్ళు దేవుని ప్రవక్తలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్న మరొక ప్రశ్న, మోషేకి ఇశ్రాయేలీయుల ప్రజలు లోబడ్డారా, తిరగబడ్డారా? ఎదురు తిరిగారా లేదా? తన ఇంటోళ్లే ఎదురు తిరిగారు ముందు, బయటోళ్ళుగా. దాతాను అభిరాముల గుంపు, కొరాహు దాతాను అభిరాముల గుంపు అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ ఇంటోళ్లే ముందు. దైవజనుడికి ఎవరు విరోధమో తెలుసా? ఊళ్ళో వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే విరోధం అవుతారు. ఇంట్లో వాళ్ళే విరోధం అవుతారు దైవజనుడికి. ఎక్కడైనా చూసుకోండి. నాకు కూడా అంతే, నా జీవితంలో కూడా అంతే. ఇంట్లో వాళ్ళే వ్యతిరేకం అవుతారు. కొరాహు దాతాను అభిరాముల గుంపు ఎదురు లేచి, మేము పరిశుద్ధమే, మేము నీతో రాము, దేవుడు నిన్నే ఏర్పరచుకునేనా, మమ్మను దేవుడు ఏర్పరచుకున్నాడు అని మోషేతో ఇష్టానుసారంగా మాట్లాడారు. భూమి నెరవేర్చి వారిని ఏం చేసింది? మృంగేసింది. ఈ రోజున ప్రజలలో ఉన్నారంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత బలపరచబడి, దేవుని చేత స్థిరపరచబడి పంపబడిన ప్రవక్తల మీదేమో తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని చేత పంపబడకపోయినను పరిగెత్తుకుని వచ్చేటటువంటి అబద్ధ ప్రవక్తలకేమో సాష్టాంగ పడిపోతున్నారు. ఎవరు తప్పు ఇక్కడ? పరిగెత్తుకుని వచ్చే ప్రవక్తలు తప్ప, వాళ్ళకి పొరులు దండాలు పెట్టి ప్రజలు తప్ప? అది ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. మొదట మీకు మోషేతో రెఫరెన్స్ ఇచ్చాను, నేను నిన్ను పంపుతున్నాను, నేను నీకు తోడై ఉంటాను. పంపబడిన ప్రవక్తలు ప్రియుని మంద. ఇప్పుడు చెప్పండి, మోషే ఎవరి మంద? ఇక్కడ కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నాళ్ళు, వాళ్ళు పంపబడకపోయిన పరిగెత్తుకుని వస్తున్నారు, వాళ్ళేమందా? అలా చెప్పండి అమ్మా, మీకు దండం పెడతా, గుండె జారిపోతుంది నాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చెప్పకపోతే మళ్ళీ వెళ్తాను మొదటికి. ఇర్మియా గ్రంథం 1:7 చదవండి. ఇర్మియా గ్రంథం 1:7 యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకయు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడే ఉన్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇర్మియాని దేవుడు ఏం చేస్తున్నాడు? కొంచెం మోటివేషన్, బలపరుస్తున్నాడు. అయ్యా అయ్యా నేను బాలున్నయ్యా అంటున్నాడు. మోషే ఏమన్నాడు? అయ్యా నేను ఒకటి మాంద్యంగా ఉన్నయ్యా. ఒక రీజన్ ఉంది, ఎందుకు చెప్పనా? దేవుడు కనిపించాడు, దేవుడు మాట్లాడాడంటే జనాలు నమ్మరు. అర్థమవుతుందా? అందుకనే మోషే అక్కడ 1-4 సార్లు నువ్వు కనిపించావంటే, నువ్వు మాట్లాడంటే వాళ్ళకి ఏం చెప్పను, ఎలా నేను సూచన ఇవ్వను అని సూచన అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ ఇర్మియా భయపడుతున్నాడు. ఇదిగో భయపడొద్దు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీయుల ప్రజల స్వభావాలను బట్టి ఇర్మియా భయపడుతున్నాడు. కాబట్టి తన హృదయంలో నా ఆలోచన గమనించిన దేవుడు, నువ్వు భయపడొద్దు, నేను పంపిన వాళ్ళ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సింది. వాళ్ళు వినకపోయినా నువ్వు వాళ్ళకి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ
చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పండి, నా గురించి నేను చెప్తున్నా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో లేదో మీకే తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పనా మీరు ఏమైనా ఫీల్ అవుతారని వాటిని దాచేసి మీ మెప్పు కోరే మాటలు చెప్పనా? అంతే కదా. దేవుడు చెప్పమన్న మాటలు మీకు క్షేమమా, నా సొంత మాటలు మీకు క్షేమమా? మరి ఎందుకండి దైవజనులు చెప్తున్న మాటకి చెవియొగ్గలేని పరిస్థితులు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు, నేటి క్రైస్తవ సంఘ సమాజం కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాను మరలా, ఇర్మియా ప్రియుని మంద, కానీ కొంతమంది తమకు తాముగా వచ్చారు చూడండి, వాళ్ళు జతకాండ్ల మంద. ఇర్మియా ఇది చూడండి, 40 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఒక్కడు కూడా మారు మనసు పొందలేదంట. ఎన్ని సంవత్సరాలు? నేను మహా అయితే 15 సంవత్సరాలు కూడా అవలా. నేను చాలా ధన్యుణ్ణి, దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్న మొన్నటి వరకు చాలా బాధపడేవాడిని. ఏంటి ప్రభా ఇన్ని సంవత్సరాలు ఇన్ని సందేశాలు చెప్తున్నా కూడా మార్పు రావట్లేదు ఏంటి ప్రభా అని నేను బాధపడుతుంటే ఎడ్వర్డ్ గారి ద్వారా ఓ చిన్న వీడియో వింటే నాకు జ్ఞానోదయమైంది. ఎవరి పెచ్చోడా, 40 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఒక్కడు కూడా మారు మనసు పొందలేదురా, ఇర్మియా కన్నా గొప్పడు నువ్వు అని నా హృదయం నన్ను ప్రేరేపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇర్మియాని చెంపదం మీద కొట్టారు, ఓ బురద కలిగిన గుంట్లో దింపేశారు. మోషేని కాలర పట్టుకున్నారు. మోషేని ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని అన్నారు. మోషే మీద సనిగారు, మాకు మాసం లేదని సనిగారు. మోషే మీద తిరుగుపడ్డారు, మోషే మీద సనుక్కున్నారు. ఇర్మియాని చెంప మీద కొట్టారు. ఇర్మియాకి కాళ్ళకి బొండ వేసి చేతికి సంకెళ్ళు వేసి మరణకరమైన గుంట్లో దింపారు. అంత భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు ప్రియుని మంద. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జతకండ్ల మందకి శ్రమలు ఉండవు. ఈ జతకండ్ల మంద సాతాను మంద. సాతాను వశంలో ఉన్నారు వాళ్ళు. సాతాను పంపితే వచ్చిన వాళ్ళు, వాళ్ళకి శ్రమలు ఎందుకుంటాయి? రెడ్డి పాల్ గారి గురించి చూసారా? యాక్సిడెంట్ అయ్యి ఆర్టీసీ బస్ కింద యాక్సిడెంట్ అయ్యి కాల్ తీసేశారు రెడ్డి పాల్ గారు. సార్ నా రెడ్డి పాల్ గారు ఒక దైవజనుని అడిగి ఆయన పరిస్థితి ఏంటంటే, మంచి ఆత్మీయుడు తమ్ముడు అని అన్నారు. ఆయన అడిగితే ఆత్మీయులకే శ్రమలు, భక్తిహీనులకి శ్రమలు ఎందుకు వస్తాయి? యెరూషలేము కుమార్తెలు అనబడినటువంటి నామకార్థులకి శ్రమలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అనుదిన వాక్యం కీర్తన 119 కీర్తన చదివారు కదా పాస్టర్ గారు, శ్రమ నొంది ఎండుట నాకు మేలాయను. భక్తులకి శ్రమలు వస్తాయి, నీతిమంతులకి హింసలో భక్తులకి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చి నేను అంత మాత్రాన వాళ్ళని ఏదో పాపం చేసాడు అందుకని వచ్చింది అనుకోమాకండి. ప్రియుని మంద ఇర్మియా, ప్రియుని మంద మోషే. ఇలా ప్రియుని మంద ఉన్నారు, ప్రియుని మంద కాని వాళ్ళు ఉన్నారు, జతకాండ్ల మంద అనబడిన వారు ఉన్నారు, దేవుని సేవకుల వేషం వేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి, పరిశీలన చేసుకోండి. నేను ముగిస్తున్నా, తర్వాత మాట చూడండి. గత వారం మొదటి మాట చెప్పాను, ఇప్పుడు రెండో మాట చెప్పాను, ఇప్పుడు మూడో మాట. ఇర్మియా గ్రంథం మూలవాక్యం, ఇర్మియా గ్రంథం 14:14 తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 14:14. నేను ఇది స్టార్టింగ్లో చదివించాల్సింది. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు అనేది గత వారం చెప్పా. మరి తర్వాత ఏముందమ్మా? నేను ఈ పదం ఇప్పుడు వివరించేశాను ఆల్రెడీ. తర్వాత చదవమ్మా. వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు, వారు చాలు. అక్కడ ఆగండి, తర్వాత మాట తర్వాత చదువుకుందాం. దేవుని చేత పంపబడని వాళ్ళు అసత్య దర్శనాలు చూస్తారంట. ఇది మూడో మాట. అర్థమవుతుందండి? ఇర్మియా గ్రంథం 14:14 వచ్చిన మూలవాక్యం, వాక్య పఠనం అది రాసుకోండి ముందు. ఇర్మియా గ్రంథం 14:14లో అసత్య దర్శనం అనేది నోట్ చేసుకోండి. అసత్య దర్శనము ఎవరు జతగాండ్ల మంది అంటే, అసత్య దర్శనాలు చూసి అసత్య దర్శనాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద, అబద్ధాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద, దేవుడు పంపకపోయినను పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు జతగాండ్ల. ఇంత క్లారిటీగా మీకు ఎవరు చెప్పరండి. ఏబీసీలు చెప్పినట్టు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నా, అయినా కూడా మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద. ఏమండి? 2, దేవుడు పంపకపోయినను వచ్చేవాళ్ళు జతగాండ్ల మంద. 3, దేవుడు చూపించకపోయినను అసత్య దర్శనాలు చూసేవాళ్ళు జతగాండ్ల మంద. చూడండి, దీన్ని వివరిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 13:7 వచ్చిన. యెహెజ్కేలు గ్రంథం 13:7 వచ్చిన. యెహెజ్కేలు గ్రంథం 13:7 వచ్చిన. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది అదిగో వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగని సోదెగాండ్రై తిరిగేది. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అసత్య దర్శనాలు చూసే వాళ్ళతో, ప్రవక్తలు అనబడిన వాళ్ళతో, బోధకులు అనబడిన వాళ్ళతో,
అంటే సోదె చెప్పేవాళ్ళు లోకంలో అన్యుల అమ్మా మళ్ళీ మీరు పొరపడద్దు, ఈ ఐదవ సహోదరులు కూడా పొరపడద్దు. లోకంలో ఉన్న ఐదవ సహోదరులు కలిగి ఉన్నటువంటి వాటి గురించి నేను ఎప్పుడు మాట్లాడను. నేను చెప్పేది ఎవరి గురించి అంటే, ఇజ్రాయేలీల ప్రజల యొద్దకి ప్రవక్తలని చెప్పుకుని, వాదకులమని చెప్పుకుని, యెహోవా దేవుడు మమ్మల్ని పంపించాడని చెప్పి సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, స్పష్టంగా క్లారిటీ చేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళతో ప్రభు అంటున్నాడు, మీరు కన్నీది వ్యర్థమైన దర్శనము కదా, నిద్రపోతే అలర్ట్గా, మీరు నమ్మదగిన సోదగాండ్ర రైతులు కదా. 8వ వచనం మూసేసావు అప్పుడే. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగిన సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడును. అదుగో వారు నా జనుల సభలోనికి రారు, ఇజ్రాయేలుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు, వారు ఇజ్రాయేలుల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుందరు. చాలండి, 9వ వచనం దాకా చదివిచ్చా. ఇక్కడున్న ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు చూస్తున్నారు, ప్రజలకి మాయా మాటలు చెప్తున్నారు, మాయా దర్శనాలు చెప్తున్నారు, నిరర్ధకమైన దర్శనాలు చెప్తున్నారు. ఈ రోజు కూడా సేవకులు అనబడిన పాస్టర్లు కూడా సోది చెప్పేవాళ్ళు లేకపోలే. పాస్టర్లు కూడా దర్శనం రాకపోయినా, స్వప్నం రాకపోయినా, లేకపోతే ఇంకోటి ఏంటంటారు కళ రాకపోయినా, ఇదిగో అక్క అమ్మా, ఇదిగో నీకు దేవుడు నీ గురించి నాకు కళ ఇచ్చాడు, నాకు రాత్రి స్వప్నంలో దర్శనంలో దేవుడు నీ గురించి నాతో మాట్లాడాడు అని చెప్పి ప్రజల్ని భయపెట్టి ప్రజల దగ్గర అన్యాయంగా వసూలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీకు ఆ కీడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు ఇలా చేయి, అలా చేయి, అది చేయి, ఇది చేయి, లేకపోతే ఇంత అప్పచెప్పు, నేను నీకోసం శాంతి చేస్తా, నీకోసం ప్రార్థన చేస్తా, నీకోసం నేను విజ్ఞాపన చేస్తా. ఏమండి, నేను అడుగుతున్న ప్రశ్న, దేవుని దర్శనం పొందుకుని సౌలుకి ఏం పోయింది? చూపు పోగొట్టుకున్నాడు కదా. ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి దేవుని స్వరం మాట్లాడి, ఇదిగో నీ కొరకు నేను ఒక అననీయ అనే ప్రవక్తని పంపిస్తున్నాను, అననీయ ప్రవక్త నీ కొరకు వచ్చి నీ మీద చేతుల నుంచి నీకు ప్రార్థన చేస్తాడని సౌలుతో దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. అటు వెళ్దాం. ఇప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి, అననీయ పలానా చోట సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, నేను అతన్ని ఏర్పరచుకుంటున్నాను, అతన్ని నేను వాడుకోబోతున్నాను, నువ్వు వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేయి అని అననీయతో చెప్పాడా లేదా? అననీయతో చెప్పిన దేవుడు సౌలుతో చెప్పాడు, సౌలుతో చెప్పిన దేవుడు అననీయతో చెప్పాడు. నాకు చెప్తున్న దేవుడు నీకు చెప్పడా? గుడ్డెద్దేలు చేలు పడినట్టు ఎవరిని పడితే వాళ్ళని నమ్మమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా విలువైన యోగ్యమైన దర్శనం ఉందంటే దేవుడు ఇద్దరికే చెప్తాడు, ఇద్దరితోనూ మాట్లాడతాడు. నీకు అంటే ఒకటే కాకపోయినా నీకు నాకు ఒకే సమయంలో ఏదైనా వచ్చిందంటే అది ఇంకా ఖచ్చితం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలకండి, మాయా దర్శనములు కొనుడి, అడ్డము రాకుండుడి, త్రావ నుండి. అమ్మా చదివిన వచ్చిన మీకు అర్థమైందేమన్నా? ప్రజలు ఏమంటున్నారు ఇక్కడ? యుక్తమైన మాటలు మాతో పలకొద్దు, మాకొద్దు. మాకేం కావాలి? మాకు మాయా దర్శనాలే కావాలి. ఏంటంట? ఇప్పుడు చెప్పండి, మోసం చేసేవాడు తప్ప మోసపోయేవాడు తప్ప? అసలు ప్రజలు ఎంత బుద్ధిహీనంగా ఉన్నారు చూడండి, ఎంత అజ్ఞానంగా ఉన్నారు చూడండి. యెషయా గ్రంథంలో అసలు స్పష్టంగా 11వ వచనం, అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలగుడి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడుచున్న గోడ అండవలే అగ్గును, అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుడు ఏమన్నాడంటే, మీరు యుక్తమైన వాక్యం మాకొద్దు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తొద్దు అంటున్నారు కదా, మీరు ఇట్టి వాక్యాన్ని తృణీకరిస్తున్నారు కదా, అయితే మీకు శ్రమ. ఎత్తైన గోడ మీద నుంచి ఒక అండ పడిపోతే ఎలా ఉంటుందో హఠాత్తుగా అలా పడిపోతారంటే ఎంత స్పష్టంగా ఉందంటే, ఇదిగో ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. ఎందుకని? మీరు వాక్యాన్ని త్రోసేసి బలాత్కారాన్ని, కృత్రిమమును అంటే లోక సంబంధమైన కల్పితాలను, లోక సంబంధమైన దాన్ని ఏమంటారు, చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు స్కూల్లో మ్యాజిక్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. టోపీలు గారడి అండి, మ్యాజిక్ అనేవాళ్ళు. అప్పుడు మ్యాజిక్ తాత వస్తున్నాడు, మ్యాజిక్ స్టిక్ తీసుకొస్తాడు అని చెప్పేవాళ్ళు కదా. ఆ స్టిక్లో నుంచి నిప్పురాన్ని ఇచ్చేవాడు, ఆ టోపీలో ఏమీ లేకపోయినా ఇలా చూపించి కోడిపిల్ల తీసేవాడు, గుడ్డు తీసేవాడు, ఇటు నుంచో సిగరెట్ తీసేవాడు. గుర్తుందా మీకు? చిన్నప్పుడు మ్యాజిక్లు చూసారా? కృత్రిమం అంటే అదే. ఈ రోజున సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారంటే కృత్రిమమైన వాటి మీద ఆధారపడుతున్నారు, వాక్యం మీద ఆధారపడట్ల. సులమిత అంటుంది, జతకాండ్ల మంద దగ్గర నేనెందుకు ఉండాలి? వీళ్ళు జతకాండ్ల మంద, కృత్రిమం, బలత్కారులు వీళ్ళు. నీ మంద ఎక్కడుందో చెప్పు, నీ మందతో నేను కలుసుకుంటా, నీ మంద దగ్గర నేను ఉంటా, నీ మంద అనుభవం నాకు కావాలి, నిన్ను వెంబడించే మంద నాకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత విలాప వాక్యములు 2:13. విలాప వాక్యం అంటే వీళ్ళకి దీవెన వచనాలే కావాలి, ఆశీర్వాద వచనాలే కావాలి, హెచ్చరించే మాటలు వద్దు వీళ్ళకి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది ఒక మాట. విలాప వాక్యాలు 2:13. యెరూషలేము కుమారి, ఇట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును. చదువమ్మా. దేనితో నిన్ను సాటితో చేదును? సియోను కుమారి, కన్యకా, నిన్ను ఆదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? ఎందుకు అంత శ్రమ కలిగిందంట పాపం? చూడండి, నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది. ఎందుకు కలిగింది అంత అపాయం? ఎందుకు వచ్చింది? సముద్రం అంత నాశనం ఎందుకు వచ్చింది? తర్వాత చూడండి, కింద చదువునా. నీ ప్రవక్తలు, ఒక్క నిమిషం, ఎవరు ప్రవక్తలు అంటే దాని అర్థం ఏంటి? బాగానే చెప్పారు, ఇంకా కొద్దిగా చెప్పండి. నీ ప్రవక్తలు అంటే దాని అర్థం ఏంటి? నేను పంపిన ప్రవక్తలు కాదు అని అర్థం. నీ ప్రవక్తలు అంటే నీ ఇష్టానుసారంగా వెళ్ళావుగా, నువ్వు ఎన్నుకున్నావుగా, నువ్వు నమ్ముకున్నావుగా, నువ్వు ఆధారం చేసుకున్నావుగా. అర్థమవుతుంది ఇప్పుడు? నీ ప్రవక్త అంటే ఎంత అర్థం ఉందో చూసారా? అది చదివితే అర్థం కాదు. నీ ప్రవక్త, దేవుడు ఏమనాలి? నా ప్రవక్త అనాలి. కానీ ఎవడేమన్నారు దేవుడు అక్కడ? అంటే దేవుడు పంపించిన ప్రవక్త ఉన్నాడు, మోషే, ఇర్మియా, యోబు, దావీదు లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు పంపనటువంటి ప్రవక్తలు కూడా, దేవుడు పంపకపోయినా పరిగెత్తుకుని వచ్చే ప్రవక్తల్ని ఆధారం చేసుకోవటం వల్ల వచ్చింది ఆపద. సముద్రం అంత ఆపద, నాశనం వచ్చేసిందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువమ్మా. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. ఒక్క నిమిషం, ఇంతకు ముందు ప్రజలు ఏమన్నారండి? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తవద్దు, యుక్తమైన వాక్యము మాకు చెప్పొద్దు అన్నారు కదా. నిరర్థకమైన దర్శనాల కోసం వెళ్ళారు కదా. మాకు మాయా దర్శనాలు కనండి, మాకు మాయా దర్శనాలు కావాలి, మాకు లక్షల రూపాయలు కావాలి, మాకు బంగారం కావాలి, మేడమిత్తులు కావాలి, మేము అభివృద్ధి పొందుతున్నట్టు మాకు దర్శనాలు కావాలి, మాయలు కావాలి, మాకు గారడీలు కావాలి మాకు అన్నారు కదా. వాటిని నమ్మారు కదా. పడిపోయింది గోడ, పడిపోయింది, అపాయం వచ్చింది, నాశనం అయిపోయారు. నాశనం అయిపోయిన వాళ్ళతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పిచ్చిదానా, నేను చెప్తే విన్నావా? నువ్వు నా గురించి ఎత్తొద్దన్నావు, నేను మాట్లాడే వాక్యం తృణీకరించావు, వాక్యం కాల్దన్నేసావు, మాయా దర్శనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. ఏం ఉపయోగం? నీకు ఏం ఒరిగింది? నాశనం వచ్చింది, సముద్రం అంత నాశనం వచ్చింది, మామూలు నాశనం కూడా కాదంట. ఇప్పుడు చదవమ్మా. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. ఇప్పుడు పావుని చెప్పుద్ది, దీంట్లో అర్థం ఏంటో మళ్ళీ తర్వాత చదువుతూ మానేమని కాదు. అంటే నువ్వు ఏర్పరచుకున్న ప్రవక్తలు నీకు ఏం చెప్పరో ఏం చెప్తారు. చదివావు చెప్పండి. చెప్పరు. ఎవరు చెప్పరు? జనులు ఎంచుకున్న ప్రవక్తలు చెప్తే డబ్బులు ఎవరుగా? అర్థమైందా? ప్రజలు ఎంచుకున్న ప్రవక్తలు వాళ్ళ దోషాలను ఎత్తి చూపించారంట.
దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త ఏం చేస్తాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను. షులమితి అనబడిన అనుభూలం మీరుంటే ఆ స్థాయిలో ఉంటారు. నీతిమంతులు నన్ను కొట్టాలి, వారు నన్ను గద్దించాలని కోరుకుంటారు. మాస్టర్ గారు మీరు మమ్మల్ని గద్దిస్తే మేము రాం అన్నారు అనుకోండి, మీరు జతకాండ్ల మందే. దేవుని స్తోత్రం చెప్పండి కదా. నీ తప్పును నీ ఎదుట ఏలెత్తి చూపించేవాడే నీకు నిజమైన స్నేహితుడు. ఈరోజు ఏ డే అంట? ఫ్రెండ్షిప్ డే. ఏ డే అంట? ఈరోజు మన వాగ్దానం కూడా చూశారుగా, నిజమైన స్నేహితుడు విడువక. నువ్వేదైనా తప్పు చేస్తే నీ ముందుకు వచ్చి నాకు ఒక విషయం తెలిసింది రే, నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఏంట్రా అని నిలదీసేవాడు స్నేహితుడు. నిన్ను సరి చేసేవాడు స్నేహితుడు. నీ ముందు అరే అలా చేసేవా, పర్లేదులేరా అని చెప్పి అవతలికి వెళ్ళి ఒరే ఆడెంత పనికి మనోడు తెలుసా, నా ఫ్రెండే ఆడు, కాకపోతే ఆడు ఇలా చేశాడు అని నీ గురించి అల్లరి చేస్తాడే, కుండలు చెప్తాడే, వాడు దుర్మార్గుడు, స్నేహితుడు కాదు. నీ దోషములు నీ ముందు చెప్పకుండా, నువ్వు చెరలోనికి పోకుండా, నీ దోషములు నీ దగ్గర చెప్పకుండా, ఎప్పుడైతే సేవకుడు నీ దోషాలను ఏలెత్తి చూపిస్తాడో, నీ తప్పులు ఏలెత్తి చూపిస్తాడో, నీ అతిక్రమాలు ఏలెత్తి చూపిస్తాడో, నీ అవిధేతలు ఏలెత్తి చూపిస్తాడో, అప్పుడు నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు చెరలోనికి వెళ్ళవు. ఈ అబద్ధ ప్రవక్తలు ఈ జతగంటల మంది చేసేది ఏంటంటే దోషాలు చెప్పరు. ఏం చెప్తారు? కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. అమ్మా నీ జడ చాలా బాగుందమ్మా, పడిపోయింది ఇక మా తల్లి. ఏంటంట? నీ జడ చాలా బాగుందమ్మా అంటే జడ చూపించుకుంటా వెళ్ళావా అక్కడికి? ఆడు జడ చూస్తూ ఉన్నాడు అక్కడ. దేవునికి ఇస్తా. మరి దైవజనుడు ఏం చెప్పాలి? నీ దోషాలను ఏలెత్తి చూపించాలి. అర్థమవుతుందా? ఏలెత్తి చూపించడం అంటే తృణీకరించడం కాదు, తీర్పు తెచ్చడం కాదు, నిన్ను హెచ్చరించటం. దైవజనుని పని హెచ్చరించడం, గద్దించడం, ఖండించడం, అది దైవజనుడు చేసే పని. కానీ నీ ప్రవక్తలు, నువ్వు నమ్ముకున్న ప్రవక్తలు, నువ్వు వెళ్తున్నావే ముసుగేసుకుని, ఆ ప్రవక్తలు నీ దోషాలని నీ ముందు చెప్పరు. మరేం చెప్తారు? నీకు కీడు రాబోతున్నా కూడా, అమ్మా నువ్వు కొద్ది దినాలు ఓపిక పట్టు, నువ్వు కుబేరురాలవైపోతున్నావు, నువ్వు కోటేశ్వరుడు అయిపోతున్నావు, ఇక ఇదిగో నీ కూడు కుక్కలు తినదంటే నమ్ము. పనికి మాలిన దర్శనాలు మనం వినేసి నేను కొన్ని దినాల్లో ఏం చేస్తానంట, కోటేశ్వరుని అయిపోతానంట. ఇంకొక లక్ష, ఇంకొక లక్ష, కోటి రూపాయలు ఆడు చెప్పాడు కదా, ఆడికి అర్థం వడ్డీలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మాయా దర్శనాలు విని, మాయా మాటలు విని మోసపోమాకండి. దేవుని వాక్యాన్ని తృణీకరించమాకండి. మీరు చెరలోనికి పోకుండా, సమస్యలోనికి పోకుండా, శ్రమలో కృంగిపోకుండా, సమస్యల సుడిగుండలో పడిపోకుండా, మీ మేలు కోరి మిమ్మల్ని హెచ్చరించేవాడు దైవజనుడు. అతను ప్రియుని మంద. ఏది జతకాండ్ల మందో, ఏది ప్రియుని మందో తెలుసుకోండి అమ్మా. ఇప్పటికైనా కళ్ళు కొద్దిగా తెలుసుకుని, యేసుక్రీస్తు సువార్త సభలను పెట్టారని అది దేవుని సభ అయిపోదమ్మా. అక్కడ ప్రకటించబడుతున్న వాక్యం చూడండి, వాళ్ళ ఫలాలు చూడండి, వాళ్ళ పాటలు చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ వేషాలు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. దేవునికి స్తోత్రం. చెప్పమ్మా, తర్వాత చదవమ్మా, అక్కడి నుంచి కంటిన్యూ చేయి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకే వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములను చూచిన వారైరి. త్రోవను వెళ్ళేవారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టెదరు. ఏమని చప్పట్లు కొడతారు? చప్పట్లు కొడుతుంటే అర్థం ఏంటి? అలానే చేయడం. అది తర్వాత చదవండి. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు, సర్వభూ నివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణము గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఓత్తారు, ఉమ్మ ఓత్తారు. అంతే కదండి. దేవుడు చెప్పిన మాట వినకుండా అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలని మోసపోయి విడవబడిన స్థితిలో ఉందంట కన్యకైన కుమారి అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేలీల జనాంగానికి సూచన. ఎంతో అందంగా, ఎంతో సుందరంగా, ఎంతో ఉన్నతంగా ఉండేదంట. ఈ రోజున ఎవడో చప్పట్లు కొట్టి ఇదేనా అప్పుడు ఇంత
చెప్పింది అలా చెప్పింది ఎలా చెప్పింది అని తలవు చుచ్చు అవమానం చేసి గేలి చేస్తారంట. కాబట్టి అబద్ధ ప్రవక్తల మాటలు మనం వింటే మన పరిస్థితి అలా అయిపోద్ది. తర్వాత మాట ఏజ్కేల్ అది వద్దులండి, ఇప్పుడు ఈ దర్శనంలో అన్నమాట ముగిస్తున్నా. మళ్ళీ మూలవాక్యంలోకి వచ్చండి. ఇర్మియా 14:14 ఎక్కడ ముగించారో అక్కడి నుంచి చదవండి అండి. మళ్ళీ నేను చెప్పింది చెప్పనా అయితే, అది శకునమును మాయాతంత్రమును ప్రకటన చేయుచున్న. ఇర్మియా 14:14 అందరూ తీసారా? అక్కడ శకునము అనే మాటను చూసారా? దాని కింద నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. శకునము అనే మాట వివరిస్తున్నాను. శకునమును మాయామంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వీళ్ళు జతగాండ్ల మంద. శకునాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద. నీ గుర్రం అక్కడ ఉంది, నీ గాడిద అక్కడ ఉంది, లేకపోతే నీకు అలాగుంది, నీ పరిస్థితి ఎలా ఉంది అని జరగకపోయినను జరగని విషయాలను జరిగినట్టుగా బోధిస్తారు. అది శకునం. ఏమండి, లోకంలో ఉన్న వాళ్ళైతే శకునాలు చెప్పుకుంటారు. మరి మన క్రైస్తవంలో కూడా శకునాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారా? శకునాలు చెప్పేవాళ్ళు ఉన్నారంటే శకునాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు. శకునాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు. శకునాలు చెప్పించుకునే విశ్వాసులు లేకపోతే బైబిల్ ఎందుకు చెప్పుద్దండి? బైబిల్ అబద్ధం చెప్పుద్దా? ఇప్పుడు బిలాము ఉన్నాడండి, బిలాము గురించి బైబిల్ ఏం చెప్పింది? సోదిగా ఉంది ఒక మాటలో. తీయండి, మీకు డౌట్ ఉంటే యెహోషువ గ్రంథం 13:22 చదవమ్మా. బిలాము ఒక ప్రవక్త, దేవునితో మాట్లాడిన ప్రవక్త. ఆ ప్రవక్త పని వల్ల, ఆ ప్రవక్త చేసిన స్వభావం వల్ల, ఆ ప్రవక్త దేవుడు చెప్పింది చేయకపోవటం వల్ల ఆ ప్రవక్త ఇవ్వబడిన బిరుదేంటో చూడండి మీరే. యెహోషువ గ్రంథం 13:22. యెహోషువ గ్రంథం 13:22. చాలు. బిలాము గురించి ఏమన్నది అక్కడ? సోదెగాడైపోయాడు బిలాము. అర్థమవుతుందా? సోది చెప్పించుకోవద్దు. సోది చెప్తానమ్మా. సోది అంటే ఏంటండి? నిజమా? మరి ఏంటండి? పాప వాళ్ళు నిజమే చెప్తున్నారు, నేను చెప్పే సోదని. అసలు సోది చెప్తానమ్మా సోదని ఆమె నిజమే చెప్తుంది, నేను చెప్పేది సోది అని. ఆ సోది చెప్పించుకున్నట్టు మన ఎంత సోదరుడు. తప్పులేదు, మందే తప్పు. ఒకసారి భీమవరం ఆటోలో వెళ్తున్నాను. నా వెనకాల ఒక ప్యాసింజర్ కూర్చుంది. ఈ బుర్ర పట్టుకుని ఇది టింగ్ మనం వాయించుకుంటూ ఉంటారు కదా, ఆమె ఏలువాడు ఈ తబ్బలు అమ్ముతారు కదా, అక్కడ కొద్దిగా డౌన్ ఉంటుంది కదా. ఆ డౌన్లో కొంచెం నేను స్పీడ్కి వెళ్ళేసరికి ఉలుక్కుపడి జనాలందరూ ఇట్లా లెగిసి పడేసరికి ఏమో చేతిలో ఉన్నది ఏమైపోయింది, బుర్ర కింద పడిపోయింది. అయ్యా ఆటో ఆపు, నా బుర్ర అడిపోయింది. అయ్యా ఆటో ఆపు, నా బుర్ర అడిపోయింది అండి. బుర్ర ఏంటా బుర్ర? తన చేతిలో ఉన్న బుర్ర తన చేతిలోనే నిలకడలేదు. అది టింగ్ అని చెప్పి నీకు చెప్పేటటువంటి సోది నీకు జరుగుద్దా? ఏమండి? మరి అండి జరిగినట్టు చెప్తారండి. మేము చెప్పించుకున్నామండి, మా పూర్వీకుల గురించి అడిగామండి. ఓసి పిచ్చిదానా, ఓసి పిచ్చోడా, ఇదిగో చనిపోయిన వాళ్ళందరి పేర్లు సాతానికి తెలుసా తెలీదా? యోబు సంగతి నీవు ఎరుగుదువా అని దేవుడు అపవాదితో అన్నాడు. అపవాది యోబా ఎవరో నాకు తెలియదు అని అన్నాడా? నాకు తెలుసు అన్నాడా లేదా? అంటే నీ సంగతి నా సంగతి ఎవరికి తెలుసు? అపవాది గడి దోతలు, ఆ సోది చెప్పే వాళ్ళ దగ్గర దురాత్మలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ దురాత్మలు ఆ చనిపోయి నువ్వు ఎవరి గురించి అయితే అడుగుతున్నావో వాళ్ళ పేరుతో వాళ్ళు మోసం చేస్తారు నిన్ను. ఆ దురాత్మలు ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకుని మరి నువ్వు దేవునికి ఇస్తా 5 రూపాయలు పెట్టి మరి స్వాట్ బియ్యం పెట్టి. శని కదండి అది, దరిద్రం కదా అది. ఏమండి? ఇప్పుడు నీ చేయి పట్టుకుని అమ్మ నీ జాతకం ఇలా ఉండబోతుందమ్మా అని రోడ్డు అంట ఊళ్ళంట తిరుగుతాడు కదా, ఈదులంట. అసలు ఆడి జాతకం అంటే నీ చెయ్యట్టుకోవాల్సిన కర్మ ఏంటడికి? జాతకం కావాలా, శకునం కావాలా, సోది కావాలా? దేవుడిని నమ్ముకుని ప్రార్థన చేస్తే ఎక్కడ 2-3 కూడి నా నామం ఏకీపిస్తారో వారి మధ్యలో నేను మోకాళ్ళు వేయడానికి మోకాళ్ళు అంగవు మనకే. నువ్వు ప్రియుని మందవు అయితే మోకాళ్ళు వేస్తావు నీకేదైనా అవసరమైతే. రాత్రి 25వ కీర్తన మనం ధ్యానించాం కదండి. కీర్తనకారుడు ఏమన్నాడు? అయ్యా నేను నడవలసిన మార్గాలు నువ్వు నాకు. సోదరు దగ్గరికి వెళ్ళాడా దావీదు గారు? శకుని గారి దగ్గరికి వెళ్ళాడు దావీదు? శకుని గారి దగ్గరికి, ఆ యొక్క కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు ఎవరో ఒక రాజు, సౌలు. యథా రాజా అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలలాగా ఉంటారు అన్నట్టు ఒక రాజా నువ్వు దేవుని యొక్క నువ్వు విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. అందుకని ఏం జరిగింది? అసలు శకునాల గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది చెప్పి తర్వాత సౌలు దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 18:10.
మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు శకునాలు చెప్పేవాళ్ళు. జరగబోయేది నువ్వు తెలుసుకో, నువ్వేం చేస్తావు? పోని తప్పించేస్తావా? జరగబోయేది నువ్వు తెలుసుకుని, రేపు జరగబోయేది నువ్వు తెలుసుకున్నావు, నువ్వేమైనా తప్పించగలవా? నీకు చెప్పినోడు ఏమైనా తప్పించగలడా? నీ మీదకి వచ్చే కట్టగానే తప్పించగలడా? ఏమండి డాక్టర్ గారు ఉన్నారు, ఏమంటే ఒక మాట చెప్పేదేనండి, ఒకసారి మళ్ళీ చప్పట్లు కొట్టండి, కొంచెం చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. డాక్టర్ ఉన్నాడు, పేషెంట్ ఉన్నాడు, పేషెంట్కి గుండె జబ్బు ఉంది, పేషెంట్కి డైరెక్ట్గా చెప్తాడా? ఎందుకు చెప్పడం? ఎంత జ్ఞానం ఉందమ్మా మీకు, ఇంత జ్ఞానం ఉందా? పాస్టర్ గారు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి, కొద్దిగా ఉండాలి. మళ్ళీ నువ్వు పాస్టర్ గారిని కదా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడుగుతున్నావు? నీకు ఉండాలి కొద్దిగా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉండాలి. నీ భవిష్యత్తు తెలుసుకుని నువ్వేం చేస్తావు చెప్పు? నేను అంటున్న మాట కదా, మీకు వాక్యాధారం లేకుండా నేను ఒక్క మాట కూడా మాట్లాడను. వాక్యాధారం లేకుండా ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా వాక్యాలు మీకు చూపించకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి. దేవుని స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 18:10 త్వరగా చదవమ్మా అమ్మా. శకునము చెప్పు సోదిగానైనను, మేఘ శకునములు కానీ, అమ్మో ఇన్ని శకునాలు ఉన్నాయా? చప్ర శకునములు కానీ, చెప్పువానినైనను, చిల్లంగి వాణినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణ పిశాచి నడుగువాని. అసలు కర్ణ పిశాచి దగ్గరికి ఏమడుగుతాడు? అక్క చెల్లెమా పిశాచి ఉందనుకుని ముందు వెళ్తావా? మరి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? ఇప్పుడు అడుగుడి ఎవరిని అడగాలి? కానీ జనాలు ఎవరిని అడుగుతున్నారు? కర్ణ పిశాచిని అడుగువానినైనను, చదువమ్మా, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయులైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు హివ్వీలు, పెరిజ్జీలు వీళ్ళు ఉన్నారు కదా, ఆ జనాలను ఎల్లగొట్టి ఇజ్రాయిలీని అక్కడ పెట్టాడు కదా. ఈ 7 జాతుల జనాలని దేవుడు ఎందుకు ఎల్లగొట్టాడు? అలాంటి పని ఇప్పుడు చెప్పాను కదా, ఇంద్రజాలకు నేను, మంత్రజాలకు నేను, లేకపోతే మేఘశకునాలు, సర్పశకునాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చెప్పించుకునే వాళ్ళు కాబట్టి, దేవునికి విరోధమైన పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ వెళ్ళగొట్టే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ పెడితే వీళ్ళు వాళ్ళ పనులు నేర్చుకున్నారంట. వాళ్ళని పూర్తిగా నిర్మూలించమంటే ఉంచుకున్నారంట పన్నుల కింద. వాళ్ళు పక్కల్లో బల్లెములుగా, కళ్ళల్లో ముళ్ళుగా నేను ఉండనిస్తాను అన్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఏదైనా మనలో ఉన్నది దేవుడు తీసేసుకోమని దేవుడు చెప్పకపోతే దేవుడు దాన్ని స్థిరపరిచేస్తాడు. ఇక ఎప్పటికీ అది ముళ్ళుగా గుచ్చుకుంటానే ఉంటుంది, మన జీవితాన్ని గుచ్చుకుంటానే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రం చెప్తున్న మాట. మేఘ శకునములు చెప్పువాడిని నేను, లేకపోతే కర్ణ పిశాచిని అడుగువాని నేను నీ ప్రజలలో ఉండనీయకూడదు, వాళ్ళని బ్రతకనీయకూడదని వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 22:18. నిర్గమకాండం 22:18. నిర్గమకాండం 22:18. ఈ మాట అందరూ చెప్పండి. శకునము చెప్పుదానిని బ్రతకనీయకూడదు. అర్థమైందా? అది చెప్పేదాన్ని బతకనివ్వకూడదు అంటే మరి ఇన్నేవాళ్ళని కూడా బతకనివ్వకూడదు. తర్వాత మాట యెషయా గ్రంథం 47:9. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మాట మీకు వాక్యాధారంగా చూపిస్తా. యెషయా గ్రంథం 47:9. ఒక్క దినములోగా మా వైదవ్యమును చదవండి. ఒక్క దినములోగా, ఒక్క నిమిషమునని పుత్రశోకమును వైదవ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఒక్క నిమిషం. ఎందుకు కలిగింది వైదవ్యం? ఎందుకు కలిగింది పుత్రశోకం? చెప్పండి. శకునములు చూచిన కారణంగా. అక్కడ అదే అర్థం. నీవు అధికముగా శకునము చూచినను. చదవడానికి భయపడుతున్నారండి? మరి చదవండి గంభీరంగా. అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకునినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళో పిచ్చిదానా పిచ్చోడా, ఏయో శకునాలు చెప్పించుకుంటున్నావు, కానీ నీ మీదకి రావలసిన అపాయాలు పూర్తిగా వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు, వాళ్ళు తప్పించలేరు. తర్వాత 12-13 వచనాలు చదవమ్మా. నీ బాల్యము నుండి
నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఒక్కసారి ఆలోచించు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఒకసారి ఆలోచించు. నువ్వు ట్రై చేయి. చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసావు మంత్రాలు, చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసావు కర్ణపిశాచ మంత్రాలు, అవన్నీ తంత్రాలు ఉపయోగించి అవన్నీ ఉపయోగించి రాబోతున్న అపాయాన్ని నువ్వు తప్పించగలవా? దేవుడు సవాల్ చేస్తున్నాడు ఇక్కడ. తప్పించలేమండి. రేపు జరగబోయేది ఎవ్వరం కూడా మనం తప్పించలేం. మరణము తప్పించుట ఎవరి వశం? ఆ మొక్క నీకు తెలియక, నాకు తెలియక, చాలా మందికి తెలియక ఎవడో తప్పిస్తాడు. ఎవరో వస్తారని ఏదో చేత, ఏదో ఒళ్ళు సాంగ్ కదా. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదురు చూసి మోసపోకుమా. తర్వాత సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. మీ బైబిల్లో లేదా? కాబట్టి సౌలు మారు వేషం ధరించి, ఏ వేషం ధరించాడంట? ఏ వేషం వేసాడంటమ్మా? ఎందుకు వేసాడు మారు వేషం? ఇద్దరు కొట్టండి చప్పట్ల. వాళ్ళిద్దరు కొట్టండి, గట్టి కొట్టండి. రాజు ఏం చేశాడంటే, అసలు ఎందుకంత దరిద్రం, ఎందుకంత కర్మ? ఏమండి, నేను సామాన్యుడిని, నేను మారువేషం వేసుకెళ్తే ఎవడ పట్టించుకోడు. రాజుగారు మారువేషం అంటే తప్పని నీకు తెలుసు. నువ్వు రాజ్యంలోకి వచ్చిన వెంటనే నువ్వు సైన్ పెట్టావు. దేని మీద? కర్ణపిశాచి వాళ్ళు వెళ్ళగొట్టండి అని సైన్ పెట్టాడు మన సౌలు మహారాజు. రాజ్యంలోకి వచ్చాడో లేదో, ఎవరిని వెళ్ళగొట్టాడు? కర్ణపిశాచిని వెళ్ళగొట్టాడు. ఎల్లగొట్టిన సౌలు ఇప్పుడు వెతుక్కుని వెళ్తున్నాడు. నువ్వు వెతకాల్సింది దేవుని ఆజ్ఞని, నువ్వు వెతకాల్సింది దేవుని కట్టడల్ని, నువ్వు వెతకాల్సింది దేవుని చిత్తాన్ని. దేన్ని వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సౌలు మారు వేషం వేసుకున్నాడు ఏంటండి? జతకాండ్ల మంద దగ్గర, జతకాండ్ల మంద అనుభవం కలిగిన వాడు సౌలు. తర్వాత దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10:13. త్వరగా. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక, అదిగో కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు ఎందుకు చచ్చిపోయాడు? ఇప్పుడు చెప్పండి. తన కాలానికంటే ముందుగా ఎందుకు చచ్చిపోయాడంటే కర్ణపిశాచిని వెదికినందు చేతనే. స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. తర్వాత చదవమా. అందు నిమిత్తము అదిగో యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు నీ దగ్గర నిన్ను దీవించిన వాటన్నిటినీ తీసుకుని నీ చేరువానికి చేస్తాడు దేవుడు. ఇంతవరకు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నీ నీ దగ్గర తీసుకుని నీ పక్కోళ్ళకి చేస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? నీ ఆశీర్వాదానికి కర్త అయిన దేవుణ్ణి నువ్వు వెతకట్లేదు కాబట్టి, దేవుని నువ్వు విచారణ చేయట్లేదు కాబట్టి, దేవునికి నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి, ఆయన్ని అడగనందున యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచిని అడిగినందు చేతనే అతనికి మరణశిక్ష విధించబడింది. జతకాండ్ల మంద యొక్క స్థితిలో మనం ఉండకూడదు. అర్థమవుతుందండి? ప్రియుని మంద దగ్గర ఉండాలని షులమితి ఇష్టపడుతుంది, ఆశపడుతుంది. ఆఖరి మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం, ఇది ఆఖరి రెఫరెన్స్, టైం అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథం 22:28 తీయండమ్మా. యెహెజ్కేలు గ్రంథం 22:28. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, ఏమనగా 28 అమ్మను చదివి. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కొనొచ్చు. 22:28. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కొనొచ్చు. యెహోవా ఏమియో సెలవియ్యనప్పుడు
ఉమ్, ఉమ్, ఉమ్. వారు దీనులను దరిద్రులను అయ్యో పాపం అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును ఉమ్, 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 ఉమ్. లేదు కుమ్మరింతును రప్పించి ఎవరి మీద? జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పూసేవారి మీద దేవుడు ఉగ్రతాగ్నిని కుమ్మరిస్తాడంట. జనులు కట్టిన మట్టి గోడ, ఇప్పుడైతే సిమెంట్ గోడలు వచ్చేసినాయి. ఒకప్పుడు మన మట్టి గోడలో ఉండేవాళ్ళం, మీ అందరికీ తెలుసు, పరిచయమే. మట్టి గోడలకి సహజంగా 2 రోజుల్లో ఏమొచ్చేస్తాయి? పగుళ్ళు, బీట్లు వస్తాయి కదా, నెరలిస్తాయి కదా. అవి కనబడకుండా తర్వాత ఏం చేస్తారు? సిమెంటు అదే దాన్ని ఏమంటారు, పోత ఎల్లేస్తారు కదా. ఎందుకని? ఆ బీట్లు, ఆ నెర బయటికి కనబడకుండా. ఈ దొంగ ప్రవక్తలు చేసే పని ఏంటంటే, మనుషుల యొక్క లోపాలు పైకి చెప్పకుండా, వాళ్ళ దోషాలు పైకి చెప్పకుండా, బయటికి కనబడకుండా గచ్చుపోతేస్తారంట. ఆ గచ్చుపోత వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గచ్చుపోత వేయించుకుంటారంట. గచ్చుపోత దాని అర్థం ఏంటంటే, గోడల లోపాలు కనిపించకుండా పైపైన పోత పూయడమే గచ్చుపోత. ఈ రోజున చాలా మంది నీ లోపాలని, నీ ఆధ్యాత్మికమైన లోపం ఎలాంటి స్థితిలో ఉందో చెప్పకుండా నిన్ను కవరింగ్ చేస్తారు. చూడండి, వాళ్ళే శకునిగాండ్రు, వాళ్ళే జతగాండ్ల మంద. దేవుని స్తోత్రం చెప్పండి. ఏజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 13వ అధ్యాయం 13-16 చదవండి. ఏజ్కేల్ 13-16 ముగింపులోకి వచ్చిస్తున్నాను. 13-16 యెరూషలేమునకు సమాధానం లేకపోయినను, అదిగో ఆ పోత పూయేవారు, ఒక్క నిమిషం, ఆ పోత పూసేవారు ఎలా పోత పోతారో చెప్తున్నాడు ఇక్కడ. మీకు నేను వచ్చిన చదివించి వదిలేయట్లేదు, దాన్ని డీప్గా చెప్తున్నా. గచ్చుపోత పోస్తారంట ఆ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు, జతకండ్ల మంద. ఆ గచ్చుపోత ఏంటో చూడండి ఒకసారి. ఆ పోత పూయేవారు సమాధానార్థమైన కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీల ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సమాధానం లేకపోయినా ఏమని చెప్తారంట? నీకు సమాధానము కలుగుగాక, నీవు దీవించబడుదువుగాక, నీవు ఆశీర్వదించబడుదువుగాక, నువ్వు అప్పిచ్చువాడుగా ఉందువుగాక. ఏంటిది? రేపటి పరిస్థితి అది కాదు. కాకపోయినా చెప్తారంట, అబద్ధాలు చెప్తారంట. మనం ఆ అబద్ధాలనే నమ్మేస్తున్నామంట. మరొక మాట 19 వచ్చిన కూడా చదవమ్మా. 13-19 అబద్ధపు మాటలు అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. ఈ ప్రవక్తల వల్ల దేవునికి అవమానం కలుగుతుందంటే, బ్రతకడానికి అపాత్రులైన వాళ్ళేమో బతికిస్తున్నారంట, బతకడానికి అర్హులైన వాళ్ళేమో చంపేస్తున్నారంట. ఒక రొట్టె ముక్క కోసం, ఒక ఎవల కోసం ఆశపడి అబద్ధపు మాటలు చెప్తున్నారంట. జనాలేమో అబద్ధపు మాటలు అంటున్నారంట. ఒకటే మాట మీకు ముగించేస్తున్నాను, దయచేసి వినండి. ప్రియురాలు అడుగుతుంది, ప్రియుడా, జతకాండ్ల మధ్య యుద్ధ నేను ఎందుకు ఉండవలేను? నీ మంద ఎక్కడ మేపుతున్నావో నాకు చెప్పు. ప్రియుడు అంటున్నాడు, అమ్మా నీకు తెలియకపోయినా, అంటే దాని అర్థం ఆ మాత్రం నీకు తెలియదా? నువ్వు తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నావు. బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉంది, నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? జతగాండ్ల మందేదో ప్రియుని మందేదో తెలుసుకోవాలి. మోషే, ఇర్మియా, అపోస్తలుల వంటి వాళ్ళు ప్రియుని మంద. వాళ్ళు హెచ్చరించి ఖండించి బుద్ధి చెప్పేవాళ్ళు. మాయా దర్శనాలు చూసేవాళ్ళు కాదు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, దేవుడు చూపకపోయినా చూపించాడని చెప్పేవాళ్ళు కాదు. కానీ దేవుడు పంపకపోయినానో పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన దర్శనాలు కనేవాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన కళలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు జతకాండ్ల మంద. ఓకేనండి? ఇప్పుడు కానీ మీరు తెలుసుకున్నారా? ఇంకా తెలియలేని స్థితిలోనే ఉన్నారా? షుల్లమెత్తితో దేవుడు చెప్తున్న మాట, అది నీకు తెలియకపోయినా. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈరోజు మీరు అర్థం చేసుకున్నారు కదా, శకునాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద, వ్యర్థమైన సోదిగాండ్లు దర్శనాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద, దేవుడు పంపకపోయిన వచ్చేవాళ్ళు జతగాండ్ల మంద, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు జతగాండ్ల మంద. మేము ఎలా పసిగట్టాలంటే, వాళ్ళ నోటి ఫలమే చెప్పుద్ది.
వాళ్ళ క్రియలే చెప్తాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసి తదుపరి నేను బలలోకి వెళ్దాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు విత్తబడిన వాక్యం రాతి నేలలో, ముండ్ల పొదల్లో, త్రోవ పక్కన పడిన విత్తనముగా కాక మంచి పంట అనుభవంలో పడడానికి సహాయం చేయండి. 30 20 100 ఫలించడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ద్వారా ఒక్కళ్ళైనా మారుమనసు పొందడానికి సహాయం చేయండి. ఈ రోజు నుంచి, నేటి నుంచి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించిన సంగతి మా దగ్గర ఎత్తొద్దు, యుక్తమైన వాక్యములు మా దగ్గర పలకొద్దు అని అన్నారు ప్రభువా. వాక్యమును తృణీకరించారయ్యా. అందుకనే ఎత్తైన గోడ ఎద్దు నుండి జారిపడు అండవలే వాళ్ళ మీదకి నాశనం వస్తుందని చెప్పావు. నాశనం వచ్చింది. సముద్రం అంతా నాశనము నువ్వు పొందుకుని ఉన్నావు. నిన్ను ఏమని ఓదార్చుదు అని మాట్లాడుతున్నావు ప్రభువా. ఎందుకని అంటే నువ్వు నీ ప్రవక్తలు. నిజమే ప్రభువా, ఈ రోజున నీవు పంపించిన ప్రవక్తలు, నీవు పంపించిన దైవజనులకు తిరుగుబాటు చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, విమర్శిస్తున్నారు, గాయపరుస్తున్నారు, వేధిస్తున్నారు. ఆనాడు ఇర్మియా ప్రవక్తను కూడా మరణకరమైన గుంటలో పడేశారు, చెంపదెబ్బ కొట్టారు. మోషేనైతే మాకు అది లేదు ఇది లేదని సనిగారు, మోషే మీద సనిగారు. అపోస్తులని కొట్టి చంపేశారు. ఈ రోజు కూడా జనులు, విశ్వాసులు అలాగే ఉన్నారు ప్రభువా. జనులు మట్టి గోడకి గచ్చుపోత పూసేవారిని నమ్ముతున్నారు ప్రభువా. సత్యమైన బోధన నమ్మట్లేకపోతున్నారు, సత్యమైన బోధకు చెవియలేకపోతున్నారు, నిజమైన సేవకులను గ్రహించలేకపోతున్నారు ప్రభువా. అయ్యా కృపా మినిస్టర్ సంఘం అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరైనా అయ్యో నా ఆత్మ బిడ్డల్లో ఎవరైనా ఆ విధంగా ఉంటే గనక మారు మనసు దయచేయండి. ఈరోజు చెప్పబడిన వాక్యం ప్రకారం జతగాండ్ల మందేదో, ప్రియుని మందేదో నా ఆత్మ బిడ్డలు గ్రహించే స్థాయికి, షులమితి యొక్క అనుభవంలోనికి వచ్చుదురుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.